వెల్కమ్ టు ద మూవీ లబ్. ఈ వీడియోలో అయితే 2000 నుండి 2025 వరకు ఏ మూవీస్ సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టి సంక్రాంతి విన్నర్స్గా నిలిచాయో చూద్దాం. ఇంకా 2000 రిలీజ్ అయిన కలిసి ఉందాంరా మూవీ అయితే సంక్రాంతి విన్నర్గానే కాకుండా మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచి థియేటర్లో 200 డేస్ అయితే ఆడింది. ఇప్పుడైతే కలెక్షన్ ఎన్ని కోట్లు వచ్చింది అన్ని కోట్లు వచ్చింది అంటున్నారు, కానీ అప్పట్లో అయితే ఎన్ని డేస్ ఆడిందో థియేటర్లో చూసేవారు. ఇంకా 2001లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో మన బాలయ్య బాబు మూవీ నరసింహనాయుడు 40 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. ఇంకా 2002లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో నువ్వు లేక నేను లేని మూవీ 200 డేస్ థియేటర్స్లో కంప్లీట్ చేసుకొని సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. 2003లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడి మూవీ 32 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. ఈ మూవీ ఫుల్ రన్లో 100 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది థియేటర్లో. 2004లో రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్లో వర్షం మూవీ అయితే సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లు కలెక్ట్ చేసి 120 సెంటర్స్లో 50 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. 2005లో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత దీనికున్న క్రేజే వేరు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 175 రోజులు థియేటర్స్లో అయితే రన్ అవ్వి సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2006లో రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్లో వెంకటేష్ నటించిన లక్ష్మి మూవీ అయితే 22 కోట్లు కలెక్ట్ చేసి అలాగే 100 డేస్ ఆడి సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. ఇంకా దేశముద్రు మూవీ కూడా థియేటర్స్లో సంక్రాంతికి రిలీజ్ అవ్వి 38 కోట్లు కలెక్ట్ చేసి అలాగే 175 రోజులు థియేటర్లో ఆడి సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. 2008లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో కృష్ణ మూవీ 38 కోట్లు కలెక్ట్ చేసి అలాగే థియేటర్స్లో 100 డేస్ రన్ అవ్వి సంక్రాంతి విన్నర్గా అయితే కొట్టింది. 2009లో సెన్సేషన్ అయిన అరుంధతి మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వి 70 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గానే కాకుండా ఇండస్ట్రీ హిట్గా కూడా నిలిచింది. ఇంకా 2010లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో ఎన్టీఆర్ నటించిన అదుర్స్ మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే కొట్టింది. ఇంకా 2011లో రిలీజ్ అయిన మిరపకాయ మూవీ అండ్ 2012లో రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ సంక్రాంతికి అయితే రిలీజ్ అవ్వి బ్లాక్ బస్టర్గా కొట్టి సంక్రాంతి విన్నర్స్కి అయితే నిలిచాయి. ఇంకా 2013లో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ 51 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఆ మూవీ జనానికి అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా అట్రాక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా 2014లో సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఎవడు మూవీ 47 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి హిట్గా అయితే నిలిచింది. 2015 సంక్రాంతికి వచ్చేసి పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 66 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే కొట్టింది. 2016లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా అట్రాక్ట్ అయిన మూవీ సోగ్గాడే చెన్నైనా. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. ఇంకా 2017 సంక్రాంతికి అయితే ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఖైదీ నెంబర్ 150 అయితే థియేటర్స్ దగ్గర 164 కోట్లు కలెక్ట్ చేసి బాస్ కంబ్యాక్ ఏంటో చూపించి సంక్రాంతి విన్నర్గా అయితే కొట్టింది. ఇంకా 2018లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో బాలయ్య బాబు నటించిన జయసింహ మూవీ అండ్ 2019లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచాయి. ఇంకా 2020లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో అలా వైకుంఠపురం మూవీ అయితే 280 కోట్ల వరకు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే అయ్యింది. రవితేజ నటించిన క్రాక్ మూవీ 2021లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 71 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా అయితే అయ్యింది. నాగ చైతన్య నాగార్జున కలిసి నటించిన బంగారాజు మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 118 కోట్లు కలెక్ట్ చేసి 2022లో సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది. ఇంకా 2023లో సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్లో వాల్తేరు వీరయ్య మూవీ 236 కోట్లు కలెక్ట్ చేసి బాస్ అంటే ఏంటో మళ్ళీ నిరూపించేలా చేసింది. 2024లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో హనుమాన్ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో అందరికీ తెలుసు. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇంకా 2025లో ఈ సంక్రాంతికి ఏ మూవీస్ రిలీజ్ అయినాయో మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇందులో సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే 200 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ అయితే ఈ సంక్రాంతి విన్నర్గా అయితే నిలిచింది.